రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగేది ఇదే. దేశంలో కాంగ్రెస్‌కు 40 ఎంపీ సీట్లు కూడా రావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేం కూలగొట్టబోం. ఖమ్మం, నల్గొండ నేతల నుంచే ప్రమాదం. హామీల అమలుకు సర్కారును నిలదీస్తాం. ఇంతవరకు ఇక్కడ ఆగుదాం. ఈ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళడం ఏమిటి? ఆయన కాంగ్రెస్ సారథిగా ఉంటూ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొని రావడానికి ప్రధానమైన పాత్ర. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర కాంగ్రెస్కు స్టీరింగు ఆయన్నే, బండి అనుకుంటే ఇరుసు ఆయన్నే. మరి అంటే అలాంటి వ్యక్తి బీజేపీలోకి వెళ్ళడం ఏమిటి? అంటే ఈ మధ్యకాలంలో గడిచిన 2 నెలలుగా వినపడుతున్న మాట షిందే ఎవరు అనేది. ఏకనాథ్ షిందే ఎవరంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు. ఆ 2 పేర్లను కలిపి కేటీఆర్ అన్నారు. నల్గొండ నుంచి ఒకరు, ఖమ్మం నుంచి ఒకరు, వారి నుంచే ప్రమాదం ఉన్నదని కేటీఆర్ అంటున్నారు. అంతేకాదు వారన్నమాట షిందేలు ఉన్నప్పుడు మరి బీజేపీలోకి ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. షిందేలు ఉన్నది ఒక చీలిక రావాలి, ప్రభుత్వాన్ని పడగొట్టాలి, చేయాలనేది. మహేష్ బీజేపీ నాయకులు కోమరెడ్డి పేరు చెప్పడం, ఆ తర్వాత పొంగులేటి పేరు కొంతమంది చెప్పడం, ఈ ఇద్దరు నాయకులకు కూడా లేదా తెలంగాణలో ఇవాళ చాలామంది పేర్లు చెప్పుకుంటున్న వారికి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత శక్తి లేదు. వారు చెప్తే కనుక 5 మంది 6 మంది ఎమ్మెల్యేలు రావచ్చునేమో. ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్న ఉన్నది 8 మంది. ఆ 8 మందికి తోడు ఈ వీళ్ళెంబడి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 5 మందో 10 మందో. మరి 10, 15 మంది చేయలేరుగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు కదా. ఎట్లా సాధ్యమవుతుంది? అది సాధ్యమయ్యే పని కాదు. ఇక రెండవది, ఒకవేళ బీఆర్ఎస్ఏ వారు అన్నారు ప్రభుత్వాన్ని తాము పడగొట్టేది లేదు అని. మనం అంచనాకు లేదు, కానీ ఇది ఊహాతీతమైంది అనుకున్నప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ కలుపుకున్న ఈ లెంబడి ఇంకో 5 మందో 10 మంది వస్తారనుకున్నా అయినా కూడా ప్రభుత్వం ఏర్పాటు కాదు. వీళ్ళు 39, వాళ్ళొక 8, వీళ్ళొక 10 కలుపుకుంటే మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ కూడా లేదు. ఆ యాంగిల్లో చూసినా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమి డోకా లేదు. ఆయన బీజేపీలోకి ఈయన బీజేపీలో వెళ్ళకుంటే ఒకవేళ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడనుకుంది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యాసాధ్యాలు ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్య రాష్ట్రాలలో జరిగిన ఒకానొక పరిణామాలు ఉన్నాయి. లేదు మహారాష్ట్రలో షిండే ఉండడము, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ రావడం, వారిద్దరు కలిపి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. సరే, ఇట్లాంటి విషయాలు అక్కడ కీలకంగా ఉన్నాయి అనుకుందాం. రేవంత్ రెడ్డి దీనిపైన గతంలోనూ క్లారిటీ ఇచ్చి ఉన్నారు. తాను బీజేపీలోకి వెళ్ళేది లేదని, తాను సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి కృతజ్ఞతాపూర్వతో ఉంటానని ఇది వారు చెప్పిన మాట. ఒకవేళ రేవంత్ రెడ్డి వెళ్ళిపోతానన్నా ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలను చీల్చుకోగలరు? ఆయనకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు? పైగా తెలంగాణ ప్రజలు భావోద్వేగాలతో కూడుకున్నవారు. నరేంద్ర మోదీ ఒకవేళ అనుకున్నా సరే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇవాళ రాష్ట్ర నాయకత్వంలో ఈ మొత్తం రాజకీయ వ్యూహాన్ని చక్రం తిప్పి ఇటువైపు రాజకీయాలను టర్న్ చేసే వాళ్ళు కూడా ఎవరు కనిపించడం లేదు. ఒకవేళ ఉంటే కనుక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీకి ఒక వేవ్ వస్తున్నది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక ప్రభావాన్ని చూపించగలిగినారు, అసెంబ్లీ ఎన్నికల్లో చూపించబోతున్నారు. ఈటెల రాజేందరు, ఇక్కడ రఘునందన్ రావు ఉప ఎన్నికల్లో గెలవడము, తెలంగాణలో బీజేపీ రాబోతున్నది అన్నప్పుడు ఒక వేవ్ క్రియేట్ అయ్యి ఒక పర్సెప్షన్ బిల్డప్ అవుతున్న దాన్ని వాళ్ళు అందుకోలేకపోవడము, వారి మధ్య వారికి ఏకీభావం లేకపోవడము, ఐక్యత లేకపోవడము, ఇది తెలంగాణ బీజేపీకి ఉన్న మైనస్. ఇవి అమిత్ షాకు, నరేంద్ర మోదీకి తెలుసు. కాబట్టి వారు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనో లేకపోతే కనుక ఇంకేదో అవకాశం ఏ కోశాన లేదు. రెండవది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వెళ్ళి నరేంద్ర మోదీని కలవడము, అమిత్ షాను కలవడము, కేంద్ర ఆర్థిక మంత్రిని కలవడము, బీజేపీలో ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులందరినీ కలిసి రావడము, తనకు సహకరించాలని విజ్ఞప్తి చేయడము, ఇవి వారికి ఈయన వెళ్ళి కలిసిన వెంటనే వారు వీరు అడిగినన్ని ఇవ్వడం, ఇదంతా కూడా ఒక సానుకూల దృక్పథానికి సంకేతంగా భావించవచ్చు. ఒకవేళ వాతావరణం అనుకూలంగా ఉన్నది, భారతీయ జనతా పార్టీకి ఒక 40-50 మంది, కనీసం 35-40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే కనుక వాతావరణం ఎట్లా ఉండేదో తెలియదు మనకు. కాబట్టి కాంగ్రెస్ను వదిలిపెట్టి వెళ్ళడానికి రేవంత్ రెడ్డికి స్కోపు లేదు. ఖమ్మం, నల్గొండ నుంచి వచ్చే నాయకులు ఎవరైనా వారు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఛాన్సు లేదు. ఇవన్నీ కూడా ఇవి సాధ్యం అంటే రాజకీయాలలో మరి ఎప్పుడన్నా ఏమైనా సాధ్యం కావచ్చు కదా, ఏ నిమిషం ఏమన్నా జరగవచ్చు కదా.
ఏసారి ఏ నిమిషం ఏదన్నా ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మనం జరగడానికి ఆ స్కోప్ ఉందో అంశాలు మాట్లాడతాం. జరగడానికి ఏమైతే స్కోప్ ఉన్నాయో మాట్లాడినాం. అవి జరిగే అవకాశం లేదు. మన కళ్ళ ముందున్నాయి. ఎవరెవరి బలాబలాలు తీసినప్పుడు ఇక్కడ నుంచి వీరు అక్కడి నుంచి వారు అంచనా వేసుకున్నప్పుడు కూడా ఏ స్కోపు లేదు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి చేరడం అనేది అది సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ రేవంత్ రెడ్డి వెళ్తా అన్నా సరే ఆయన ఎంబడి ఇంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళాలి కదా. బీఆర్ఎస్కి వెళ్ళి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారో లెక్క తెలియదు. వస్తారని అంటున్నారు. వస్తారా రారా కూడా తెలియదు మనకు. లోక్సభ ఎన్నికలతో ఏదో జరుగుతుంది అంటారు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. జరిగే అవకాశం కూడా ఇదే ప్రభుత్వం ఇట్లే ఉంటుంది. బీఆర్ఎస్ అట్లా ఫైట్ చేస్తుంటుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్తూ ఉంటారు తప్ప అంతకు మించి ఏముండే అవకాశం లేదు. ఏ క్వశ్చన్ చూసినా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు కొనసాగడానికి అవకాశం ఉన్నది. పడిపోవడానికి లేదు. బహుశా రేవంత్ రెడ్డి పార్టీ మారేందుకు కూడా ఇప్పటికైతే అవకాశాలు లేవు. కానీ ఏ దానికైనా సరే కానీ రాజకీయాల్లో మాత్రం ప్రతి అంశానికి షరతులు వర్తిస్తాయి. ఎందుకంటే బీఆర్ఎస్ను బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు అయాచితంగా పదవులు పొందిన వారు ఉన్నారు. పవర్ పోగానే దాన్ని వదిలిపెట్టి మరో పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి దృష్టాంతాలు చాలా కనపడుతున్నాయి. కాబట్టి రాజకీయాలు ఏమైనా జరగవచ్చు. కానీ ఇప్పటికిప్పుడైతే ఇలాంటి పరిణామాలు జరిగేందుకైతే ఇప్పుడు ఆస్కారం అయితే లేదు.